పూరా లోకల్. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? కనీసం గాలి వెలుతురు ఏదన్నా కనీసం మనం చదువులో ఏం చెప్తామమ్మ? గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్. క్లోజ్ ఏసీ రూమ్, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోము కదా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి. పిల్లలు చెప్పారు, ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయట అంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు. చూసా నేను ఇందాక. పిల్లలు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కాదా? అంటే అటువైపు కూడా రీసెంట్ ఈ సైడ్ పిల్లలు మనుషులు కాదా? కన్స్ట్రక్షన్ అయింది. ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది? ఒక ర్యాక్ అన్ని ఉండాలి కదా కనీసం. బెడ్లు అక్కడే, మనుషులు అక్కడే, బుక్స్ అక్కడే. ఎన్ని పడతాయి అందులో? ఎన్ని పడతాయమ్మా చెప్పండి. దాని సైజుగా మాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు? ఎన్ని వస్తువులు పడతాయి? ఒక్కసారి మీ లాగ్ బుక్ కూడా చూద్దాం. మీరు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత మిగతా చూద్దాం. పెన్ వాష్రూమ్స్ చూసారా మీరు? ఒక్కొక్క 4 పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ది మీరు వాట్ కేర్ యు ఆర్ టేకింగ్? వెండింగ్ మెషిన్స్ ఉన్నాయా? లేవు అక్కడ. ఇక్కడ డిస్పోజబుల్స్ అనేది బాత్రూంలో ఉండాలండి, నాట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ యువర్ లాక్ రూమ్ ఆర్ యువర్ గోడౌన్ ఆర్ సమ్వేర్. సార్ మీరు ఎప్పుడైనా రూమ్లలోకి వెళ్ళి చూసారా? ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇటు రండి, నాతో పాటు రండి. ఈ ఒక్క రూమ్ ఇంకా పర్వాలేదు, దీనికన్నా దారుణంగా ఉన్నాయి. వస్తువులు చూడండి, బుక్స్ చూడండి, మనుషులు ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఏ సామాన్లు ఎక్కడ పెడతారు, గాలి లేదు, వెలుతురు లేదు. నేను అన్ని రూమ్స్ చూసానమ్మా. ఈ ఒక్కదాని ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారు, మిగతా అన్నింటికి ఏమి ఇస్తారు? విషయం ఏంటి అంటే, సరే వాళ్ళిద్దరు వస్తారు, వాళ్ళిద్దరు ఇంకా మీరు చెప్పిందే రాంగ్. వాళ్ళిద్దరు లేరు కాబట్టి మీరు అక్కడ పెట్టారు. వాళ్ళిద్దరు కూడా ఉంటే ఎక్కడ పెడతారు చెప్పండి? నా పాయింట్ అర్థం కాలే మీకు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ లగేజ్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ ఎక్కడ చూపెట్టండి. ఎక్కడ? బిలో ద బెడ్. హౌ దే విల్ కీప్ అండి? అంటే ఎవ్రీడే యూ వాంట్ దెమ్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ టేక్ దేర్ క్లోత్స్, అంతేనా? మీరు చెప్పేదానికి మీది మీకన్నా అర్థం కావాలి. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ పెట్టారు అంటే అది మీకే తప్పు అవుతుంది. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ అక్కడ పెట్టారు. వాళ్ళు ఊర్లో ఉంటే లగేజ్ ఎక్కడ పెడతారు? కింద పెడితే ఎలా ఊడుస్తారు మరి? సరే మీరు చెప్పిన సమాధానం మీకే చెప్తా. రోజు ఇంత లగేజ్ తీసి ఎట్లా ఊడుస్తారమ్మా? అమ్మ మీరు చెప్పిన దానికి మీకే అర్థం అవ్వాలి. ఈ బ్యాగ్స్ అన్ని బెడ్ కింద పెడతారని మీరే అన్నారు. అవి బెడ్ కింద పెడితే క్లీనింగ్ ఎట్లా చేస్తారు? రోజు పిల్లలు చదువుకునే టైంలో రోజు బ్యాగ్ లాగుతారు, బట్టలు తీసుకోవాలి. ఈజ్ ఇట్ కన్వీనియంట్? డూ యూ థింక్? దెన్ వై యు ఆర్ ఆన్సరింగ్? సార్ నాకు పేరెంట్స్ దగ్గర నుండి, స్టూడెంట్స్ దగ్గర నుండి ఐ గాట్ లాట్ మెనీ కాల్స్ that ma'am please don't reveal my name, my identity, please come and check once. This is our situation. It is a private institution. చాలా పెద్ద పేరు ఉన్నది బయటకు, కానీ దిస్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్. ఇంకొక ఇన్స్టిట్యూట్ది మీదైతే అక్కడ నుండి వాళ్ళు సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో ఒకరినొకరు మొన్న కొట్టుకున్నారు. యా, ఐ హ్యావ్ ఆల్ ద కంప్లైంట్స్ విత్ మీ. యువర్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ.
ఐ విల్ నాట్ నేమ్ ద బ్రాంచ్. ఆ బ్రాంచ్ నుండి ఐ గాట్ కపుల్ ఆఫ్ కాల్స్. Here we are taking counseling classes. నో ఇదేం ఏం చేసుకుంటారు కౌన్సిలింగ్ చేసి? ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ అని ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పారు. అసలు వెంటిలేషన్ లేదు, ప్రిజన్ లాగా ఉంది అనేది. సరే మీరు మీ ఇద్దరు చెప్పేది మీకేమన్నా అర్థం అవుతుందా? ఏసీ రూమ్ ఉంటే విండో ఉండకూడదు అనేది లేదు మ్యామ్, ఉందా? షుడ్ బి దేర్. మరి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏసీ రూమ్ ఇంతసేపటి నుండి అదే చెప్తున్నారు. మన ఇంట్లో మనకు ఏసీ రూమ్ ఉందని మనం విండోస్ ఏది పెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటామా? కాదు కదా. మరి అది ఎందుకు సమాధానం చెప్తున్నారు మీరు? ఆ వాష్రూమ్ వెళ్ళి చూడండి, కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అందులో. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకుండా ఎవరన్నా బాత్రూమ్స్ కడతారండి? నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. మీ లాగ్ బుక్స్ అన్ని ఎప్పుడు అరేంజ్ చేస్తారండి? మొత్తం ఇన్స్టిట్యూషన్ అన్నిట్లలో రేపటికి రేపు చేసేస్తారా? అంటే ఇప్పటిదాకా ఏం చేశారు? అంటే ఇప్పటిదాకా మీకు వాళ్ళ కన్సర్న్ లేదా? వాళ్ళ హెల్త్ కన్సర్న్ కానీ ఓన్లీ మీకు ఏమంటారు ర్యాంక్స్ రావాలి, మీ కాలేజ్ పేరు రావాలి అంతే. అంటే 1,00,000 మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒకరి ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ని రన్ చేయాలి. మిగతా వాళ్ళ హెల్త్ గురించి కానీ సైకలాజికల్ హెల్త్ గురించి కానీ మనకి ఏం అవసరం లేదు. లగేజ్ ప్లేస్ ఒక్క రూమ్లో కూడా లేదు. అన్నీ అక్కడే డంప్ చేసేసుకొని అక్కడే పడుకోవడం, అక్కడే డంప్ చేయడం, అదే గాలి పీల్చడం, అదే గాలి వదలడం. ఇఫ్ దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద శ్రీ చైతన్య అంటే ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ మీకన్నా చాలా బెటర్ ఉన్నాయి, చాలా బెటర్ ఉన్నాయి. అట్లీస్ట్ పబ్లిక్ ఏమన్నా కామెంట్ చేస్తారని భయంతో అన్న గవర్నమెంట్ హాస్టల్స్ బాగా రన్ చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పిన సమాధానమే ఇక్కడ చూడండి. బెడ్ల కింద మొత్తం లగేజే, బెడ్ల పైన లగేజే. పిల్లలు అంటే ఊడవడం కూడా సరిగ్గా లేదు ఇంకా లగేజ్ వల్ల. నో సార్, మీరు ఏ రీజన్ చెప్పినా కానీ చూడండి ద బుక్స్ హౌ దే ఆర్ కీపింగ్ ఇట్, హౌ పీపుల్ విల్ స్టే. ఇక్కడ రా వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బ్రషెస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు కనీసం. బులాలు అవుతారు. అమ్మ వీళ్ళు మనుషుల పశువుల? అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. పశువులను కూడా ఇంత దారుణంగా పెట్టాము. అట్లీస్ట్ మనం క్లీన్ చేస్తాము. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్నీ. ఎందుకంటే ఊడ్చే ఆప్షనే లేదు కదా. మొత్తం వస్తువులే ఉన్న తర్వాత ఎక్కడి నుండి ఊడుస్తారు? నో అమ్మా, నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. యూ షుడ్ ప్రొవైడ్